డ్రాట్స్‌మ్యాన్ సివిల్ ట్రేడ్‌కు సంబంధించి సెమిస్టర్ 2 మాడ్యూల్ 3 ప్లేన్ టేబుల్ సర్వేయింగ్ అనేటువంటి టాపిక్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు ఈ వీడియోలో చూడబోతున్నాం. మొదటి ప్రశ్న, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్? తెలుగులో వాయిద్యం పేరు ఏమిటి అని ఇచ్చారు, కానీ ఇన్స్ట్రుమెంట్ అనగా పరికరము అని చెప్పి అర్థము. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాని పేరు ఏమిటి అని అన్నాడు. సో ఇక్కడ మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు ఏమిటి అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ క్లినోమీటర్, ఆప్షన్ బి ఎబినే లెవెల్, ఆప్షన్ సి డంపీ లెవెల్, ఆప్షన్ డి టెలిస్కోపిక్ ఎలిడేడ్ అన్నాడు. సో ఇందులో మనకు ఈ డయాగ్రామ్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక టెలిస్కోప్ అనేది మనకు కనపడుతుంది. టెలిస్కోప్ అనేది కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఆప్షన్స్లో టెలిస్కోప్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి టెలిస్కోపిక్ ఎలిడేడ్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మెథడ్ ఇన్ విచ్ ట్రేసింగ్ పేపర్ ఈజ్ యూజ్డ్ ఓవర్ ద డ్రాయింగ్ షీట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్? మనకు డ్రాయింగ్ షీట్ మీద ట్రేసింగ్ షీట్ని ప్లేస్ చేసి డ్రాయింగ్ డ్రా చేయటాన్ని ఏమని పిలుస్తారు, లేదా ఏ పద్ధతి అని దానికి పేరు అని చెప్పేసి ప్రశ్న. ఆప్షన్ ఏ బెసెల్స్ మెథడ్, ఆప్షన్ బి ట్రావర్సింగ్ మెథడ్, ఆప్షన్ సి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ఆప్షన్ డి ట్రేసింగ్ పేపర్ మెథడ్. సో ఇక్కడ మనకు ఒక ఆల్రెడీ ఉన్నటువంటి డ్రాయింగ్ మీద ట్రేసింగ్ షీట్ మనం పెట్టి ఆ ట్రేసింగ్ షీట్ మీద డ్రాయింగ్ని గీయటాన్ని మనము ఏమంటామనంటే ట్రేసింగ్ పేపర్ మెథడ్ అని చెప్పి పిలుస్తాం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ లెవెల్ విచ్ డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సన్? సో కింద ఇచ్చినటువంటి లెవెల్స్లో ఏ లెవెల్కి సూర్యుని నుండి వచ్చేటువంటి కిరణాలు లేకుంటే ఆ సన్లైటు అనేది పడినప్పుడు ప్రమాదంగా ఉండకుండా ఉంటుంది అని అన్నాడు. అంటే సూర్యకిరణాలు ఆ లెవెల్ మీద పడినప్పటికీ కూడా ఏమీ అవ్వదు, అంటే మనకు ఇన్స్ట్రుమెంట్ అనేది సేఫ్గా ఉంటుంది అని చెప్పి అర్థం. సో ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏ ఆటో లెవెల్, ఆప్షన్ బి టిల్టింగ్ లెవెల్, ఆప్షన్ సి డంపీ లెవెల్, ఆప్షన్ డి వై లెవెల్ అని చెప్పి ఇచ్చారు. సో ఆటో లెవెల్కి మనకు ఎటువంటి ప్రొటెక్షన్ అవసరం లేదు. సూర్యరశ్మి నుంచి లేదా సూర్యుని నుంచి పడేటువంటి కిరణాలు డైరెక్ట్గా ఆటో లెవెల్ మీద పడినప్పటికీ కూడా ఆటో లెవెల్కి ఎటువంటి హాని జరగదు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ the error that the fittings of table and tripod being loose? ఒకవేళ ప్లెయిన్ టేబుల్ని మనం సెట్ చేసేటప్పుడు ప్లెయిన్ టేబుల్లో ఒకవేళ ఫిట్టింగ్స్ మరియు ట్రైపాడ్ని మనము సెట్ చేస్తూ ఉంటాం. సో టేబుల్ని సెట్ చేస్తాం లేదా ఫిట్ చేస్తాం, లేదంటే ట్రైపాడ్ని కూడా మనము ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ట్రైపాడు మరియు ఈ టేబుల్ అనేది లూజ్గా ఉన్నట్లయితే ఆ రకమైనటువంటి ఎర్రర్ని మనము ఏమి ఎర్రర్ అని చెప్పి పిలుస్తాము అంటున్నాడు. ఆప్షన్ ఏ ఎర్రర్స్ ఆఫ్ మ్యానిపులేషన్, ఆప్షన్ బి ఎర్రర్స్ ఆఫ్ సైటింగ్, ఆప్షన్ సి ఎర్రర్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్, ఆప్షన్ డి ఎర్రర్స్ ఆఫ్ ప్లాటింగ్ అని అన్నాడు. సో మనము ఈ రకమైనటువంటి ఎర్రర్ని మనం ఏమంటామనంటే కనుక ఎర్రర్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ అని చెప్పి పిలుస్తాం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు అని అంటే కనుక ఇన్స్ట్రుమెంట్ అనగా పరికరం. అక్కడ ప్లెయిన్ టేబుల్ సర్వేలో మనకు మెయిన్ ఇన్స్ట్రుమెంట్ ఏమిటి అని అంటే కనుక ప్లెయిన్ టేబుల్. సో ప్లెయిన్ టేబుల్ ఏముంటుంది? టేబుల్ ఉంటుంది, ట్రైపాడ్ ఉంటుంది, ట్రైపాడ్ లెగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఒకవేళ లూజ్గా ఉన్నట్లయితే ఆ రకమైనటువంటి ఎర్రర్ ఏమిటి అని అంటే కనుక ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ లేదా ఎర్రర్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ అని చెప్పి పిలుస్తాం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ యూ విల్ టెస్ట్ ద ప్లెయిన్ టేబుల్ బోర్డ్ దట్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద బోర్డ్ షుడ్ బి పర్ఫెక్ట్ ప్లేన్?
బోర్డు ఎగువ ఉపరితలము ఖచ్చితమైన ప్లేన్ అని మీరు ప్లేన్ టేబుల్ బోర్డును ఎలా పరీక్షిస్తారు? రైట్. సో ఇక్కడ తెలుగులో కన్ఫ్యూజన్గా ఉంది, కానీ ఇక్కడ మనము ఇంగ్లీష్లో జాగ్రత్తగా పరిశీలన చేస్తే హౌ యూ విల్ టెస్ట్ అన్నాడు. అంటే ఎలా టెస్ట్ చేస్తావు, దేన్నంట? ప్లేన్ టేబుల్ బోర్డుని ఎలా టెస్ట్ చేస్తాము అని అంటున్నాడు. ఇప్పుడు దట్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద బోర్డ్ షుడ్ బి పర్ఫెక్ట్ ప్లేన్. మనము ప్లేన్ టేబుల్ అనేది సెట్ చేసిన తర్వాత ప్లేన్ టేబుల్ యొక్క ఉపరితలము సర్ఫేస్ అనేది, పైన ఉన్నటువంటి సర్ఫేస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి మనము ఎలా టెస్ట్ చేస్తాము, ఎలా చెక్ చేస్తాము అని చెప్పి ప్రశ్న ఇవ్వటం జరిగింది. కింద ఆన్సర్స్ ఉన్నాయి, చూద్దాం. ఆప్షన్ ఏ, చెక్ ద స్ట్రైట్ ఎడ్జ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఆప్షన్ బి, సెటప్ ద లెవెల్ ద ప్లేన్ టేబుల్ ఓవర్ ఎ స్టేషన్. Option C, if the bubble is not central position, the error by keeping packing between the underside of the board. Option D, correct the edge by filling the again test అన్నాడు. ఫిల్లింగ్ అండ్ అగైన్ టెస్ట్. సో ఇవన్నీ కూడా ఫుల్ కన్ఫ్యూజన్తో ఉన్నాయి. మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అని అంటే కనుక, ప్లేన్ టేబుల్ అనేది మనం సెట్ చేసిన తర్వాత ప్లేన్ టేబుల్ యొక్క పైన ఉన్నటువంటి ఉపరితలం ఏదైతే ఉందో, అప్పర్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసేదానికి మనము ఏ రకమైనటువంటి టెస్ట్ని చేస్తాము అని అంటే కనుక ఆప్షన్ ఏలోని చెక్ ద స్ట్రైట్ ఎడ్జ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. స్ట్రైట్ ఎడ్జ్ని మనము అన్ని దిశల్లోనూ తనిఖీ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అసలు స్ట్రైట్ ఎడ్జ్ అంటే ఏమిటి అనేది మనము ఒకసారి ఆలోచన చేస్తే, 4 కార్నర్స్ దగ్గర మనకు స్ట్రైట్ ఎడ్జ్ అనేది ఉంటుంది. ఆ ఎడ్జ్ అనేది కరెక్ట్గా ఉంది అని అంటే ప్లేన్ టేబుల్ పైన ఉన్నటువంటి ఉపరితలం కూడా సరిగా ఉన్నట్టు లెక్క. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ రోడ్ మెటాల్డ్ బ్రిడ్జ్? సో ఇక్కడ చూసినట్లయితే రహదారి లోహపు వంతెన రంగు ఏమిటి అన్నాడు. అంటే రోడ్ మెటాల్ బ్రిడ్జ్ అంటే మెటల్తో చేసినటువంటి బ్రిడ్జ్కు గల రంగు ఏమిటి అని చెప్పి ప్రశ్న. అంటే మెటల్తో చేసినటువంటి బ్రిడ్జ్ అని అంటే ఏమిటి? ఒకవేళ ఐరన్ ఫ్రేమ్స్తో కట్టబడి ఉంటే కనుక ఆ బ్రిడ్జ్ని మనము మెటాల్డ్ బ్రిడ్జ్ అని అంటాం. సో ఈ మెటాల్డ్ బ్రిడ్జ్ యొక్క కలర్ని మనము రిప్రజెంట్ చేయాలి అని అంటే ఏ కలర్ని మనము ఎంచుకుంటాము అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ, బర్న్ట్ సియన్నా. ఆప్షన్ బి, బర్న్ట్ టింబర్. ఆప్షన్ సి, క్రిమ్సన్ లేక్. ఆప్షన్ డి, ప్రుషియన్ బ్లూ అని ఆప్షన్స్ ఇచ్చారు. సో మనకు ఇక్కడ మెటాల్డ్ బ్రిడ్జ్ యొక్క కలర్ ఏమిటి అని అంటే కనుక బర్న్ట్ సియన్నా అనేటువంటి కలర్. అసలు బర్న్ట్ సియన్నా అంటే ఏమిటి అని అంటే కనుక మనకు సియన్నా కాలిన కలర్ ఏదైతే ఉందో ఆ యొక్క కలర్ని మనము బర్న్ట్ సియన్నా అంటాం. ఈ బర్న్ట్ సియన్నా కలర్ ఎలా ఉంటుంది అని అంటే, మీకు ఇక్కడ నేను ఆప్షన్ ఏ మీద క్లిక్ చేసినప్పుడు ఏ కలర్ కనిపిస్తుందో ఆ కలర్నే మనము బర్న్ట్ సియన్నా అని అంటాం. రైట్. సో నెక్స్ట్ చూద్దాం. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద టర్మ్ నేమ్ ఫర్ ట్రేసింగ్ ద డ్రాయింగ్ బై మీన్స్ ఆఫ్ ఇంక్ విత్ ఆర్డర్ ఆఫ్ ట్రేసింగ్? మనం ట్రేసింగ్ పేపర్ తీసుకొని డ్రాయింగ్ షీట్ మీద పెట్టి, ఆల్రెడీ డ్రాయింగ్ ఉన్న దాని మీద ట్రేసింగ్ షీట్ పెట్టి ఇంకు తోటి మనము ట్రేసింగ్ షీట్ మీద డ్రాయింగ్ అనేది గీసినట్లయితే ఆ రకమైనటువంటి డ్రాయింగ్ పద్ధతిని లేదా ఆ రకమైనటువంటి ట్రేసింగ్ పద్ధతిని ఏమంటారు అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ, టెక్నిక్ ఆఫ్ ట్రేసింగ్. ఆప్షన్ బి, మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్. ఆప్షన్ సి, సీక్వెన్స్ ఆఫ్ ట్రేసింగ్. ఆప్షన్ డి, షుడ్ బి ట్రేస్డ్ ఇన్ ట్రేసింగ్ క్లాత్. రైట్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆప్షన్స్ చూద్దాము. మళ్ళీ టెక్నిక్ ఆఫ్ ట్రేసింగ్ అన్నాడు, అంటే ట్రేసింగ్ యొక్క సాంకేతికత. తెలుగులో కన్ఫ్యూజన్గా ఉంది, ఇంగ్లీష్లోనే చూద్దాం. మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్. ఆప్షన్ సి, సీక్వెన్స్ ఆఫ్ ట్రేసింగ్. ఆప్షన్ డి, షుడ్ బి ట్రేస్డ్ ఇన్ ట్రేసింగ్ క్లాత్ అని చెప్పి ఇచ్చారు. మనకు ఈ పద్ధతిని అంటే ఆల్రెడీ ఉన్నటువంటి డ్రాయింగ్ షీట్ మీద మనం ట్రేసింగ్ పేపర్ పెట్టి ఆ ట్రేసింగ్ పేపర్ మీద మనం ఇంకుతోటి డ్రాయింగ్ అనేది డ్రా చేసినట్లయితే ఆ పద్ధతిని మనము
టెక్నిక్ ఆఫ్ ట్రేసింగ్ అని చెప్పి పిలుస్తాం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టర్మ్ దట్ ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ సర్వే ఇట్ ఈస్ లెస్ కాస్ట్లీ దాన్ అదర్ టైప్స్ ఆఫ్ సర్వే. జనరల్గా మనకు సర్వే అనేది రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసుకొని మనం చేస్తాం. ఒకవేళ చైన్తో సర్వే చేస్తే చైన్ సర్వే అంటాం, ఒకవేళ ప్లేన్ టేబుల్తో సర్వే చేస్తే ప్లేన్ టేబుల్ సర్వే అంటాం, లేదా ఒకవేళ కంపాస్తో సర్వే చేస్తే కంపాస్ సర్వే అని చెప్పేసి పిలుస్తాం. ఈ విధంగా రకరకాల సర్వేస్ ఉన్నాయి. సర్వేస్లో మనకు అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి సర్వే ఏమిటి అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ, వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లేన్ టేబుల్ సర్వే. నెక్స్ట్ అలాగే వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్లేన్ టేబుల్ సర్వే. ఆప్షన్ సి, సర్వే కెన్ బి డన్ ఇన్ డెన్స్ అండ్ వుడ్ ఏరియాస్. ఆప్షన్ డి, గ్రేట్ స్కిల్ ఈజ్ రిక్వైర్డ్ అన్నాడు. జనరల్గా ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే ప్లేన్ టేబుల్ సర్వే గురించి మాట్లాడుతున్నాడు. ప్లేన్ టేబుల్ సర్వే అనేది అన్ని సర్వేలలో కల్లా తక్కువ ఖర్చుతో కూడుకున్నది అని అంటున్నాడు. అలాగే ఈ తక్కువ ఖర్చుతో కూడుకున్నది అని చెప్పి ఉంది అని అంటే కనుక అది దేని కిందికి వస్తుంది? అది అడ్వాంటేజా, ప్లేన్ టేబుల్ సర్వేయింగ్లో ఉన్నటువంటి అడ్వాంటేజా లేకపోతే డిసడ్వాంటేజా అని చెప్పి మనకు క్వశ్చన్ వేశారు. సో ఇక్కడ మనకు తక్కువ ఖర్చుతో కూడుకున్నది అని అంటే కనుక ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ కిందకే వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ, వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లేన్ టేబుల్ సర్వే. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సర్వే ఇన్ విచ్ ఫీల్డ్ వర్క్ అండ్ ప్లాటింగ్ ఆర్ డన్ సైమల్టేనియస్లీ ఇన్ ద ఫీల్డ్? కింద ఇచ్చినటువంటి సర్వేలలో ఏ సర్వేలో ఫీల్డ్ వర్క్ జరుగుతుంది అనగా భూమికి సంబంధించినటువంటి వర్క్ జరుగుతుంది, అలాగే డ్రాయింగ్ కూడా జరుగుతుంది, ప్లాటింగ్ కూడా జరుగుతుంది అని చెప్పి ఇచ్చారు. ఏ రకమైనటువంటి సర్వేలో అని అంటే కనుక ప్లేన్ టేబుల్ సర్వేలో ఫీల్డ్ వర్క్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం ప్లాటింగ్ కూడా, డ్రాయింగ్ డ్రా చేయటం కూడా జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఉంది మనకు? ఆప్షన్ ఏలో చూస్తే చైన్ సర్వే, ఆప్షన్ బిలో చూస్తే కంపాస్ సర్వే, ఆప్షన్ సిలో చూస్తే ఇంజనీరింగ్ సర్వే, ఆప్షన్ డి ప్లేన్ టేబుల్ సర్వే. ప్లేన్ టేబుల్ సర్వేలో మనకు ఫీల్డ్ వర్క్ జరుగుతుంది, అలాగే ప్లాటింగ్, డ్రాయింగ్ గీయటం కూడా జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ సర్వే అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సర్వే పేరు ఏమిటి అనేది ప్రశ్న. సో ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ, రేడియేషన్ మెథడ్. ఆప్షన్ బి, రీసెక్షన్ మెథడ్. ఆప్షన్ సి, ట్రావర్సింగ్ మెథడ్. ఆప్షన్ డి, ఇంటర్సెక్షన్ మెథడ్ అని చెప్పి ఇచ్చారు. సో పైన జరుగుతున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనము రీసెక్షన్ మెథడ్ అని చెప్పి పిలుస్తాం. సో ఏమిటి ఇది అని అంటే కనుక మనము ప్లేన్ టేబుల్ని ఇక్కడ ఫిక్స్ చేసి ఈ విధంగా మనము డ్రా చేయటము జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఈ రకమైనటువంటి పద్ధతి ఏమిటి అని అంటే కనుక రీసెక్షన్ మెథడ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ సర్వే? ఇక్కడ జరుగుతున్నటువంటి సర్వే ఏ రకమైనటువంటి సర్వే అని చెప్పేసి ఇచ్చారు. సో ఆప్షన్ ఏ, రేడియేషన్ మెథడ్. ఆప్షన్ బి, రీసెక్షన్ మెథడ్. ఆప్షన్ సి, ట్రావర్సింగ్ మెథడ్. ఆప్షన్ డి, ఇంటర్సెక్షన్ మెథడ్ అని చెప్పి ఇచ్చినారు. దీనికి మనము కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అని అంటే కనుక ట్రావర్సింగ్ మెథడ్. ఈ పద్ధతిని మనము ట్రావర్సింగ్ పద్ధతి అని చెప్పి పిలుస్తాం. ప్లేన్ టేబుల్ సర్వేలో ఈ రకమైనటువంటి సర్వే ఏమిటి అంటే కనుక ట్రావర్సింగ్ మెథడ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద గ్రౌండ్ పాయింట్స్? అంటే భూమి మీద పాయింట్స్ని మనం కలిపి, భూమి మీద పాయింట్స్ అంటే కనుక సపోజ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉన్నాయనుకోండి. ఈ పాయింట్స్ని కలిపి మనం ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ చేస్తే దాన్ని ఏమంటారు అని అంటున్నాడు. భూమి మీద, డ్రాయింగ్ షీట్ మీద కాదు, భూమి మీద. సో ఆప్షన్ ఏలో చూస్తే గ్రేట్ ట్రయాంగిల్. ఆప్షన్ బి, స్కెలియన్ ట్రయాంగిల్. ఆప్షన్ సి, ఐసోసెల్స్ ట్రయాంగిల్. ఆప్షన్ డి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో భూమి మీద ఈ విధంగా 3 పాయింట్లను కలుపుతూ డ్రా చేసినటువంటి ట్రయాంగిల్ని మనము ఏమంటాము అని అంటే గ్రేట్ ట్రయాంగిల్ అని అంటాం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మెథడ్? పద్ధతి పేరు ఏమిటి అని చెప్పి ఇచ్చారు. సో మనకు
ఇక్కడ జరుగుతున్నటువంటి ప్లేన్ టేబుల్ సర్వేలో ఈ సర్వే పద్ధతి ఏమిటి? ఆప్షన్స్ చూద్దాం. 2 పాయింట్ ప్రాబ్లం, ఆప్షన్ బి 3 పాయింట్ ప్రాబ్లం, ఆప్షన్ సి ట్రేసింగ్ పేపర్ మెథడ్, ఆప్షన్ డి గ్రాఫికల్ మెథడ్ అని అన్నాడు. సో ఈ పద్ధతిని మనము ఏమంటాము అనేది ప్రశ్న. ఏమంటాము అని అంటే కనుక 2 పాయింట్ ప్రాబ్లం అని అంటాం. నెక్స్ట్, విచ్ సర్వే ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ ఫిల్లింగ్ ద వేరియస్ డీటెయిల్స్ బిట్వీన్ ద స్టేషన్స్ ఫిక్స్డ్ బై ట్రయాంగులేషన్. ఇక్కడ చూడండి, ట్రయాంగులేషన్ పద్ధతి ద్వారా ఫిక్స్ చేయబడినటువంటి పాయింట్స్ మధ్యలో మనము డీటెయిల్స్ ఫిల్ చేయటాన్ని ఏమంటారు అని అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే ఆప్షన్స్లో ఆప్షన్ ఏ లెవెలింగ్, ఆప్షన్ బి చైన్ సర్వే, ఆప్షన్ సి ప్లేన్ టేబుల్ సర్వే, ఆప్షన్ డి కంపాస్ సర్వే అని చెప్పి ఇచ్చారు. సో మనకు ప్లేన్ టేబుల్ సర్వేలో ఆల్రెడీ ఫిక్స్ చేసినటువంటి పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ ప్లేన్ టేబుల్ సర్వేలో. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ సర్వే? సర్వే పద్ధతి పేరు ఏమిటి అన్నాడు. సో సర్వే పద్ధతి పేరు ఏమిటి అని అంటే కనుక దీన్ని మనము ఆప్షన్ ఏ చూడండి, రేడియేషన్ మెథడ్, రిసెక్షన్ మెథడ్, ట్రావర్సింగ్ మెథడ్, ఆప్షన్ డి ఇంటర్సెక్టింగ్ మెథడ్. సో ఇచ్చినటువంటి ఆ యొక్క పద్ధతిని మనం ఏమంటామనంటే కనుక ఇంటర్సెక్టింగ్ మెథడ్ అని అంటాం. ఎందుకు ఇంటర్సెక్టింగ్ మెథడ్ అని అంటామంటే, ఇంటర్సెక్షన్ అంటే ఏమంటే ఈ విధంగా క్రాస్ కావటం, దీన్ని మనం ఇంటర్సెక్షన్ అని అంటాం. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడి నుంచి వెళ్ళిన లైన్లు, ఇక్కడి నుంచి వచ్చిన లైన్లు రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ పద్ధతిని మనం ఇంటర్సెక్షన్ మెథడ్ అని చెప్పి పిలుస్తాం ఈ సర్వేని. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మెథడ్ యూజ్డ్ ఇన్ ప్లేన్ టేబుల్ సర్వే సిమిలర్ టు దట్ ఆఫ్ కంపాస్ సర్వే ఆర్ థియోడలైట్? ఇచ్చినటువంటి ఏ పద్ధతి థియోడలైట్తో చేసేటువంటి సర్వే లాగా ఉంటుంది, అలాగే కంపాస్తో చేసేటువంటి సర్వే లాగా ఉంటుంది అని అన్నాడు. ఆప్షన్ ఏలో చూస్తే రేడియేషన్ మెథడ్, ఆప్షన్ బి రిసెక్షన్ సర్వే, ఆప్షన్ సి ట్రావర్సింగ్ సర్వే, ఆప్షన్ డి ఇంటర్సెక్షన్ సర్వే అని చెప్పేసి ఇచ్చారు. ఏది మనకు కంపాస్ సర్వేకి మరియు థియోడలైట్కి సిమిలర్గా ఉంటుంది, అంటే సేమ్గా ఉంటుంది, మరి ఏ పద్ధతి అని అంటే కనుక ఆప్షన్ సి ట్రావర్సింగ్ మెథడ్. నెక్స్ట్, what is the name of process of putting the plane table with some fixed direction so that the line representing a particular direction on plan is parallel to the direction on the ground? సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇచ్చిన ఏ ప్రాసెస్లో మనకు ప్లేన్ టేబుల్ అనేది ఫిక్స్ చేస్తాము, ఏ విధంగా ఫిక్స్ చేస్తాము అంటే ఒక డైరెక్షన్లో మనము ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ డైరెక్షన్లో ఫిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే రిప్రజెంటింగ్ పర్టికులర్ డైరెక్షన్ ఆన్ ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ గ్రౌండ్. గ్రౌండ్కి ప్యారలల్గా ఉన్నటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్లో మనం ప్లేన్ టేబుల్ని సెట్ చేస్తాం కదా, ఆ రకమైనటువంటి పద్ధతిని ఏమంటారు అని అంటున్నాడు. సెంటరింగ్ ద ప్లేన్ టేబుల్, ఆప్షన్ బి ఓరియంటింగ్ ద ప్లేన్ టేబుల్, ఆప్షన్ సి ఓరియంటింగ్ బై బ్యాక్ సైటింగ్, ఆప్షన్ డి ఓరియంటింగ్ బై మ్యాగ్నెటిక్ నీడిల్ అని చెప్పి ఇచ్చారు. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అని అంటే కనుక ఓరియంటింగ్ ద ప్లేన్ టేబుల్. ప్లేన్ టేబుల్ని మనము భూమికి ప్యారలల్గా ఉన్నటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్లో ప్లేన్ టేబుల్ని సెట్ చేయటాన్ని మనము ఏమంటాము అని అంటే కనుక ఓరియంటింగ్ ద ప్లేన్ టేబుల్ అని అంటాం. ఓరియంటేషన్ అంటే నథింగ్ బట్ ఆ కోణము, ఆ యొక్క పొజిషన్ని మనము ఓరియంటేషన్ అని అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ కాంపౌండ్ వాల్స్? కాంపౌండ్ గోడల యొక్క రంగు ఏమిటి? కాంపౌండ్ వాల్స్ అంటే ఏమిటి? స్కూల్ చుట్టూ కాంపౌండ్ ఉంటుంది, ఏదైనా పెద్ద ఇల్లు చుట్టూ కాంపౌండ్ ఉంటుంది, జైలు చుట్టూ కాంపౌండ్ ఉంటుంది. సో ఈ విధంగా డిఫరెంట్ కాలేజ్ చుట్టూ కాంపౌండ్ ఉంటుంది. కాంపౌండ్ అనేది ఉంటుంది ప్రతి భవనానికి. ఒకవేళ అవసరం అనుకుంటే కంపెనీలలో ఎక్కడైనా కానీ కాంపౌండ్ మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ కాంపౌండ్ వాళ్ళకి మనం వేసేటువంటి రంగు ఏమిటి అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ హెచ్ గ్రీన్, ఆప్షన్ బి ఇండిగో, ఆప్షన్ సి బర్న్ట్ సియన్నా, ఆప్షన్ డి బర్న్ట్ బ్లూ అని చెప్పేసి ఇచ్చారు. ఇండిగో అనేటువంటి కలర్ని మనము ఏం చేస్తాము అని అంటే ఈ యొక్క కాంపౌండ్ వాల్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇండిగో అనేది బ్లూ కలర్లో ఉంటుంది. నెక్స్ట్, విచ్ ప్లేస్ ద ప్లేన్ టేబుల్ సెటప్ ఫర్ ప్రిపేర్ ఆన్ రోడ్ మ్యాప్? రోడ్ మ్యాప్ను సిద్ధం చేయడానికి ప్లేన్ టేబుల్ అనేది
ఎటువైపు రోడ్డుకి ఎటువైపున సెట్ చేస్తారు అని అంటున్నాడు. ఆప్షన్ ఏ సెంటర్ ఆఫ్ రోడ్డు అంటే రోడ్డు సెంటర్లో. ఆప్షన్ బి లెఫ్ట్ సైడ్ ఆఫ్ రోడ్డు అంటే రోడ్డుకి ఎడమ పక్కన. ఆప్షన్ సి రైట్ సైడ్ ఆఫ్ ది రోడ్డు అంటే రోడ్డుకి కుడి పక్కన. ఆప్షన్ డి అలాంగ్ ఎనీ సైడ్ ఆఫ్ ద రోడ్ అంటే రోడ్డుకి ఏ పక్కనైనా పెట్టవచ్చు అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏ పక్కన మనము ప్లేన్ టేబుల్ని పెట్టుకొని రోడ్డు సర్వే చేసేటప్పుడు ఈ ప్లేన్ టేబుల్ని ఎక్కడ సెట్ చేస్తాము అని అంటున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ డి ఎనీ సైడ్ ఆఫ్ ది రోడ్, రోడ్డుకి ఎక్కడైనా పెట్టి మనం ప్లేన్ టేబుల్ సర్వే అనేది చేయొచ్చు రోడ్డుకు సంబంధించి. నెక్స్ట్, వాట్ ఈస్ ద కలరింగ్ బిల్డింగ్ బెంచ్ మార్క్? సో బిల్డింగ్ బెంచ్ మార్క్ గల కలరింగ్ ఏమిటి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ బర్న్ట్ సియన్నా, ఆప్షన్ బి బర్న్ట్ టింబర్, ఆప్షన్ సి క్రిమ్సన్ లేక్, ఆప్షన్ డి ప్రుషియన్ బ్లూ అన్నాడు. సో బెంచ్ మార్క్ గల రంగు ఏమిటి అనేది కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ బెంచ్ మార్క్ యొక్క రంగు ఏమిటి అని అంటే కనుక ఆప్షన్ సి క్రిమ్సన్ లేక్. ఇది కూడా రెడ్ కలర్కి సిమిలర్గా ఉంటుంది క్రిమ్సన్ లేక్ అనేది. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద మెథడ్ విత్ 3 known object points and its plotted position on the drawing sheet or taken for solving the problem? కింద ఇచ్చినటువంటి ఏ పద్ధతులలో 3 తెలిసినటువంటి పాయింట్స్ ఉంటాయి మరియు పొజిషన్ ఆన్ ద డ్రాయింగ్ షీట్ ఆర్ టేకెన్ ఫ్రమ్ సాల్వింగ్ ప్రాబ్లమ్. మనకు ఈ పాయింట్స్ని మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాము వాటి యొక్క విలువ అని చెప్పేసి అంటున్నాడు. ఏ పద్ధతిలో? ఆప్షన్ బి మెకానికల్ మెథడ్లో. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ప్రాబ్లం? ప్రాబ్లం మనకు సమస్య పేరు ఏమిటి అన్నాడు. మనకు ప్లేన్ టేబుల్ సర్వేలో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 పాయింట్ ప్రాబ్లం అని 3 పాయింట్ ప్రాబ్లం అని. బేసిక్గా 4 పాయింట్ ప్రాబ్లం ఉన్నాయి, 5 పాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే బేసిక్గా మనకు 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో 2 పాయింట్ ప్రాబ్లం అండ్ 3 పాయింట్ ప్రాబ్లం. ఇక్కడ చూస్తే మనకు ఈ 3 పాయింట్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అది 3 పాయింట్ ప్రాబ్లం అయి ఉంటుంది. సో ఆప్షన్ ఏలో 2 పాయింట్ ప్రాబ్లం, ఆప్షన్ బి 3 పాయింట్ ప్రాబ్లం, ఆప్షన్ సి బెజల్స్ మెథడ్, ఆప్షన్ డి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని చెప్పి ఇచ్చారు. మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాబ్లం పేరు ఏమిటి అంటే 3 పాయింట్ ప్రాబ్లం. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మెథడ్? ఈ పద్ధతి పేరు ఏమిటి అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ బెజల్స్ మెథడ్, ఆప్షన్ బి 2 పాయింట్ ప్రాబ్లం, ఆప్షన్ సి మెకానికల్ మెథడ్, ఆప్షన్ డి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో ఈ పద్ధతిని మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెథడ్ with any 2 of 3 known object points and plotted positions on the drawing sheet or taken for solving problem? తెలిసిన 3 ఆబ్జెక్ట్ పాయింట్లు రెండింటిలో ఉన్న పద్ధతి ఏమిటి మరియు డ్రాయింగ్ షీట్లో దాన్ని ప్లాట్ చేసిన స్థానాలు సమస్యను పరిష్కరించడానికి తీసుకుంటారు. సో ఆప్షన్స్ చూద్దాం. లేమన్స్ రూల్, బెజల్స్ మెథడ్, ట్రావర్సింగ్ మెథడ్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో ఏ పద్ధతిలో మనకు ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని అంటే కనుక ఆప్షన్ బి బెజల్స్ మెథడ్లో. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ప్లేన్ టేబుల్ సర్వే ఇన్ ద సర్వే ద ఫిగర్ రిప్రజెంట్స్ అంటే పిక్చర్లో చూపిస్తున్నటువంటి లేదా ఫిగర్లో చూపిస్తున్నటువంటి ప్లేన్ టేబుల్ సర్వే పద్ధతి పేరు ఏమిటి అంటే దీన్ని మనం రేడియేషన్ మెథడ్ అంటాం. ఆప్షన్ ఏ రిసెక్షన్, ఆప్షన్ బి ట్రావర్సింగ్, ఆప్షన్ సి రేడియేషన్, ఆప్షన్ డి ఇంటర్సెక్షన్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, మనకు ఇక్కడ ఈ మాడ్యూల్కి సంబంధించి ఈ వీడియోలో క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ.